ప్రస్తుతం మనతో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెడుతున్నారు అని కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే వైసీపీలో సరైన ఇది లేకపోవడం వల్లే ఆయన బయటికి వెళ్ళిపోయి పార్టీ పెడుతున్నారంటారా? ఆయన బయటికి ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు, కానీ సొంత పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుందమ్మా. ఈ భారతదేశంలో ఎవరైనా తమ పార్టీని సొంతంగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇంతకుముందు అనేక మంది తమ సొంత పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. తప్పేం కాదు, ఎస్టాబ్లిష్ చేసుకుంటే దాన్ని మనం క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఆయన వైసీపీ నుంచి బయటికి వెళ్ళాడు కాబట్టి చాలామంది అడుగుతుంటారు. ఆయనకి ఆ స్వేచ్ఛ ఉంది. ఆయనకి శుభాకాంక్షలు కూడా తెలియపరుద్దాం, మనకేం అభ్యంతరం లేదు. అంటే పార్టీ ఇంకా మిగిలిన వారు కూడా చీరే అవకాశం ఉంది అంటారా? ఐ డోంట్ థింక్ సో అమ్మా. అంత శక్తివంతమైనటువంటి రాజకీయ పార్టీని సాయిరెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేయగలుగుతారని నేను అనుకోవటం లేదు, నాకున్నటువంటి రాజకీయ అనుభవంతో. ఓకే సార్, డిఎస్సిపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి రండి తేల్చుకుందామని మీరు అంటున్నారు, రండి తేల్చుకుందామని వాళ్ళు అంటున్నారు. కానీ ఒక సరైన పాయింట్ అనేది పడట్లేదు. దీనికి మధ్యలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు, వాళ్ళు నలిగిపోతున్నారు. ఉద్యోగం వచ్చిన వాళ్ళు నలుగుతున్నారు, రాని వాళ్ళు నలుగుతున్నారు. దీన్ని ఎందుకు అంటే ట్రెండింగ్ టాపిక్ అని దీన్ని తీసుకున్నారు అనుకోవచ్చా? నేను అలా కాదు. ఇప్పుడు 16,000 ఉద్యోగాలు జరిగితే, నియామకాలు జరిగితే దానిలో అవకతవకలు జరిగాయని స్పష్టంగా ఆధారాలతో మనకు తెలుస్తున్నాయి. దీని మీద ఒక న్యాయ విచారణ జరగాలనేది మా ఉద్దేశం. నిజంగా జరగకపోతే, అవినీతి అన్యాయం జరగకపోతే ఎందుకు వారు న్యాయ విచారణకు ముందుకు రావడం లేదనేది ఒక ప్రశ్న. ముఖ్యంగా దానిలో కీలక పాత్ర వహించినటువంటి నారా లోకేష్ గారు ఆ మంత్రిత్వ శాఖకు సారథ్యం వహించారు. ఆయన చర్చకు వస్తానని 1-2 సార్లు అంటున్నారు. చర్చలతో అయ్యేటటువంటి అంశం కాదు. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇద్దరు కూర్చుని చర్చించుకునేటటువంటి వాతావరణం లేదు. కాబట్టి ఒక న్యాయపరమైనటువంటి సిబిఐ లాంటి దాని చేత ఎంక్వైరీ చేయించమని మేము అడిగాం. దానికి ముందుకు రాకపోతున్నారు. పైగా వాళ్ళు ముందుకు రాకపోగా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో మోసాలు జరిగాయని మా మీద కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. రెండింటి మీద విచారణ జరుపుదాం రమ్మన్నా కూడా ఎందుకు పారిపోతున్నారు అనేది ఇక్కడ ఒక న్యాయమైన లాజికల్ ప్రశ్న. దానికి వాళ్ళు ముందుకు వచ్చి ఎస్, మాలో అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు, మీ దానిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, రెండు సిబిఐతో చేల్చుకున్నాం అని వాళ్ళు చెబితే శభాష్ అని అనవచ్చు. కానీ ఎందుకు ముందుకు రావడం లేదంటే వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేస్తే వాళ్ళందరూ మునిగిపోతారు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు ముందుకు రావటం లేదనేది నా అభిప్రాయం. అమరావతి గురించి మీరు ఘాటు వ్యాఖ్యలు చేశారు సార్ గతంలో కూడా. అయితే ఇప్పుడు అమరావతి శరవేగంగా ముందుకు వెళ్తుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారా లేదంటే ఏమంటారు? ప్రచారం జరుగుతుందని ప్రచారం మాత్రమే, శరవేగంగా పనులు జరగట్లేదంటారా? పనులు జరగకుండా ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిన తర్వాత పనులు జరుగుతాయి, కమిషన్ల కోసం పనులు జరుగుతున్నాయి తప్ప శరవేగంగా అభివృద్ధి చెందటం అనేది ఉట్టి మాట. 7 బిల్డింగులు, ఇంతవరకు ఏముంది దానిలో? రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇంతకన్నా ఏముంది? ఏమీ లేదు. అది వాళ్ళతో అయ్యే పని కాదు. ఒక 2 ఏళ్లతోనో 3 ఏళ్లతోనో లేదా 5 సంవత్సరాలతోనో అయ్యేటటువంటి ప్రాజెక్టు కాదు. అది 1,00,000 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టు, 2 లక్షల కోట్లు వెచ్చించేటటువంటి ప్రాజెక్టు, సుమారు ఒక 50 సంవత్సరాలకు కానీ అది పూర్తిగానటువంటి ప్రాజెక్ట్ అనేది నాకున్నటువంటి అభిప్రాయం. సార్, ఫైనల్ గా కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందో అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెబుతున్నారు, ప్రజలే చెబుతున్నారు. చాలా చోట్ల కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వానికి, గతంలో ఏ ప్రభుత్వానికి రానంత ప్రజా వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వానికి 2 ఇయర్స్లోనే వచ్చింది. ఇది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రేపు కూడా క్లియర్గా అర్థమవుద్ది, రాబోయే రోజుల్లో కూడా. 2029 ఎలక్షన్స్ లో వైసీపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్? అంటే క్వార్టరీ 2029లో మేము ఖచ్చితంగా పవర్లోకి వస్తామనేటువంటి విశ్వాసం మాకుంది. వాళ్ళ 2 సంవత్సరాలు జరిగినటువంటి కేవలం విశ్వాసమే అనాలా? ప్రస్తుతం విశ్వాసమేగా, నిరూపణ కావాలిగా. నిరూపణ కావాలంటే మన ఎలక్షన్ రావాల్సిందే. మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి కేవలం 11 సీట్లు వచ్చినా తిరిగి మళ్ళా అత్యధికమైన మెజార్టీతో పవర్లోకి వస్తుంది నెక్స్ట్ ఎన్నికల్లో అనేటువంటి విశ్వాసం మాకుంది. రాని పక్షంలో అప్పుడు రాదనేది మేము విశ్వాసం ఉన్న తర్వాత రాదని ఎందుకు అనుకుంటాం? 100% వస్తుంది అనేదే మా అభిప్రాయం. ఈ విషయం మీరు రహస్యంగా తెలుగుదేశం అయినా కూడా చెబుతారు ఈసారి వాళ్ళదేనని. ఆ రకమైన పరిస్థితులు వాళ్ళ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. సో చూశారు కదా, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మాటలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో నందిని, తాడేపల్లి నుండి.